let's see how reversing a linked list is done in Java. So ఇక్కడ లింక్ లిస్ట్ అనేది జావాలో ఎలా రివర్స్ చేస్తామని చూద్దాం. సో లెట్స్ మూవ్. వెల్ లింక్ లిస్ట్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ కి we will take like this. ఇదే మనం లింక్ లిస్ట్ అనుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్ కి. అండ్ దీన్ని రివర్స్ చేస్తే నార్మల్గా ఎలా ఉంటుందంటే లైక్ ఇలా ఉంటుంది. సో not only like this, okay, this is correct. Suppose what I am going to do here is yeah, let's see here now. సో ఇది కూడా కరెక్టే కదండి. ఎనీవేస్ ఎలా పాయింట్ చేస్తుంది అనేది మనకు ముఖ్యం. సో ఇక్కడ ఇది కూడా కరెక్ట్ గానే పాయింట్ చేస్తుంది కదా. యా, దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్, బోత్ ఆర్ సేమ్. ఓకే, నౌ వి విల్ సీ హౌ వీ కెన్ అప్రోచ్ దిస్. సో ఈ రెండు, దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ రెండు సేమ్ అయినా ఉన్నప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేద్దాం. సపోజ్ ఇది లేదంటున్నాం, ఈ పైన ఉన్న ఈ లింక్డ్ లిస్ట్ ని ఇలా మార్చడం రివర్స్ చేసిన దానికి సమానం. సో ఎలా మార్చొచ్చు, కొంచెం పక్కన చెప్పుకుందాం. ఓకే, సో ఇంతే. సో ఇక్కడ ఏంటంటే ఈ పాయింటింగ్ 1 ఈస్ పాయింటింగ్ టు 2, 2 ఈస్ పాయింటింగ్ టు 3. ఇక్కడ రివర్స్ లో ఏమవుతుందంటే 2 షుడ్ బి పాయింటింగ్ టు 1, 1 నల్ కి పాయింట్ చేయాలన్నమాట. ఇలాగా ఈ పాయింటర్స్ ని మనం రివర్స్ చేస్తే ఈ పర్టికులర్ ఈ పాయింటర్ ని రివర్స్ చేస్తే మనం లింక్డ్ లిస్ట్ ని రివర్స్ చేసినట్లే. సో అలా చేయాలంటే సపోజ్ వీఆర్ టేకింగ్ దిస్ నోడ్ ఆఫ్ లైక్ ఈ నోడ్ 1, ఈ నోడ్ తీసుకుంటాం సపోజ్. అది దిస్ నోడ్ డాట్ నెక్స్ట్ అంటే ఈ నోడ్ కి పాయింట్ చేస్తాం కదా, దాన్ని మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. అప్పుడు కానీ మనకు రివర్స్ లో ఇక్కడ ఏం లేదు కదా, ఎలా చేస్తాం, డాట్ ప్రీవియస్ అనేది ఉంటుంది కదా. సో ముందెలాగా, ఓకే, సో దీనికోసం ఏం చేస్తామంటే ఫర్ నౌ we will consider, just gonna move this here. ఓకే, అండ్ ఇది ఉంది. ఇక్కడ ఏంటంటే సపోజ్ మనం ఇక్కడ టీ అనే ప్రీవియస్ అనే ఒక లిస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ వన్ మోర్ నోడ్, ఇది కరెంట్. ఓకే, సో దిస్ ఈస్ కరెంట్ అండ్ దిస్ ఈస్ ప్రీవియస్. ప్రస్తుతానికి ప్రీవియస్ లో ఏం పెట్టాలో మనకు తెలియదు కాబట్టి నల్ పెట్టుకుందాం. ఓకే, సో ప్రీవియస్ లో నల్ ఉంటుంది అనుకుందాం. సపోజ్ ఇప్పుడు ఈ కరెంట్ అనేది ఈ కరెంట్ నోడ్ అనేది 1 దగ్గర ఉంది అనుకుందాం. సపోజ్ ఈ ప్రీవియస్ నోడ్ లో నల్ ఉంది. ఇప్పుడు ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ మామూలుగా 2 ఉంది, కానీ అది మనం ఇలా రివర్స్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ చేసినట్లే. ఐ మీన్ లైక్ దిస్, ఇది సక్సెస్ఫుల్ గా చేసేసినట్లే అవుతుంది అనమాట. సో దిస్ విల్ బి డన్ ఇఫ్ వీ క్యాన్ ఇక్కడ ఈ 1 ని ఇలా 2 కి పాయింట్ చేయగలిగితే, సారీ నల్ కి పాయింట్ చేయగలిగితే ఇలా దిస్ పార్ట్ ఈస్ డన్. అండ్ తర్వాత ఇవి రెండింటిని ఇలా మూవ్ చేసుకొని పక్కకు మూవ్ చేసుకొని అండ్ వీ కెన్ ప్రొసీడ్ ఆన్ లైక్ దట్, రైట్. సో ఫర్ నౌ సపోజ్ కన్సిడర్ లైక్ మనం చేసాం అనుకుందాం అండ్ ఇవి మూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సి వచ్చి 2 దగ్గర ఉంది అండ్ ప్రీవియస్ 1 దగ్గర ఉంది, కరెంట్ 2 దగ్గర ఉంది. అండ్ నౌ సేమ్ ప్రొసీజర్, ఇది మనం ఇలా రివర్స్ చేసుకుంటే అయిపోతుంది. సో యా, దిస్ ఈస్ డన్ అగైన్. అండ్ అయిపోయిన తర్వాత అగైన్ నెక్స్ట్కి వెళ్తాం. సో కరెంట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ప్రీవియస్ ఉన్నది ఇంతకు ముందు, అది ఇక్కడికి వస్తుంది. అండ్ దెన్ నౌ అగైన్ ఈ పాయింటర్స్ రివర్స్ చేస్తాం. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది అండ్ ఇది కూడా రివర్స్ పాయింట్ చేస్తాం. అండ్
ఇక్కడికి వచ్చింది అండ్ ఇది కూడా రివర్స్ పాయింట్ చేస్తాము అండ్ ఇక్కడికి వచ్చింది అండ్ ఇది కూడా రివర్స్ పాయింట్ చేస్తాము అండ్ ఇక్కడికి వచ్చింది ఇది కూడా రివర్స్ పాయింట్ చేస్తాము. సో ఇక్కడ దీని తర్వాత ఇంకా మనం ఫ్రంట్కి వెళ్ళలేము. వీ కెనాట్ గో బికాస్ ఇక్కడ ఈ నల్ వచ్చేసింది అనమాట. ఈ కరెంట్ పాయింటర్ నల్ దగ్గర ఉంది, ఇంకా ముందుకు వెళ్ళలేము. సో ఇక్కడతో మన వర్క్ అయిపోయింది. సపోజ్ వీ విల్ థింక్ లైక్ ఈ ఈ పార్ట్ లేదనుకుందాం. ఓకే, సో ఈ పార్ట్ లేదనుకుందాం ఇంకా. అండ్ ఇప్పుడు ఇక్కడ 6 దగ్గర ఉన్నాం. దిస్ ఈస్ వాట్ వీ వాంటెడ్, this is what we wanted and we got this anyhow. So this is possible, but how? ఇక్కడ కోడ్ రాద్దాం. సపోజ్ కోడ్ రాద్దాం. కోడ్ లో ఏముంటుంది? విల్ రిమూవ్ దాట్ ఫర్ నౌ. కోడ్ ఎలా ఉంటుందంటే, సో ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం, కరెంట్ డాట్ నెక్స్ట్ వచ్చి ప్రీవియస్ కి పాయింట్ చేస్తాం. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ప్రీవియస్ అండ్ ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్. అండ్ కరెంట్ మనం నెక్స్ట్కి వెళ్ళాలి. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ రాస్తే అది ఇక్కడ ఆల్రెడీ మనం కరెంట్ డాట్ నెక్స్ట్ ప్రీవియస్ కి అసైన్ చేసాం. ఇక్కడ ఈ ఈ లైన్ ప్రకారం ఏమైందంటే ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ 2 కి పాయింట్ చేస్తూ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది ప్రీవియస్ గా ఉండేది, ఇక్కడ కరెంట్ పాయింట్ ఉండేది, ఇది కరెంట్ డాట్ నెక్స్ట్ 2 పాయింట్ చేస్తుండేది. అప్పుడు మనం ఏం చేసాం, కరెంట్ డాట్ నెక్స్ట్ ప్రీవియస్ కి ఇలా పాయింట్ చేసేలాగా చేసాం. సో ఈ యారో వస్తుంది అప్పుడు. అండ్ దాని తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ పీ పాయింట్ ఉండేది. ఓకే, ఐ టెక్ యూ. సో ఇలా ఉండేది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఈ కరెంట్ సి అనే ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ 2 పాయింట్ చేస్తా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈక్వల్ టు ప్రీవియస్ అంటే సి డాట్ నెక్స్ట్ అంటే ఈ పాయింటర్ ఇప్పుడు పీకి పాయింట్ చేస్తుంది, అంటే నల్గు పాయింట్ చేస్తుంది. ఓకే, అండ్ ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అంటే ఈ ప్రీవియస్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం కరెంట్ ప్లేస్ లో. కరెంట్ ఈక్వల్ టు ఇప్పుడు మనం కరెంట్ ని తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకెళ్ళాలి, కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న ఆ పాయింటర్ ని ఇక్కడికి రివర్స్ చేసాం. ఇలా ఉండాల్సిన పాయింటర్ ని ఇలా చేసాం. సో ఇలా నెక్స్ట్ పాయింటర్ అనేది ఉండదు. సో ఈ సి అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయలేము మనం ఇప్పుడు. సో ఫర్ దిస్ ఇలా మూవ్ చేయలేం. ఇక్కడి నుంచి ఈ ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది మన దగ్గర లేదు. ఒకవేళ మనం ఈ నోడ్ ని మన దగ్గర ఎక్కడైనా సేవ్ చేసుకొని ఉంటే అప్పుడు దాన్ని మనం పాయింట్ చేసుకోవచ్చు. ఒక టెంపరీ వేరియబుల్ లో సేవ్ చేసుకుంటే దాన్ని పాయింట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ టెంప్ అనే నోడ్ ఉంది అనుకున్నాం. అప్పుడు మనం కరెంట్ డాట్ నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకుంటే, సారీ మిస్టేక్. ఇప్పుడు టెంప్ లో ఈ నోడ్ ఉంది, 2 నోడ్. ఓకే, అండ్ కరెంట్ ఈ పాయింటర్ ఇక్కడ ఉండేది. రాగానే మనం ఏం చేస్తున్నాం, కరెంట్ డాట్ నెక్స్ట్ టెంప్ లో సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది, దిస్ ఇస్ టీ. ఓకే, టెంప్ లో మనం కరెంట్ డాట్ నెక్స్ట్ సేవ్ చేస్తాం అండ్ కరెంట్ డాట్ నెక్స్ట్ వచ్చి రివర్స్ చేస్తాం. అప్పుడు ఈ ఆరో మార్క్ వస్తుంది. సో ఇలా రివర్స్ పాయింట్ చేస్తాం. ఈ కన్సిడర్ లైక్ ఇది లేదనుకున్నాం సపోజ్. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ చేస్తాం, అంటే ప్రీవియస్ తీసుకుని వచ్చి కరెంట్ ప్లేస్ లో పెడతాం. అండ్ ఇప్పుడు కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ చేయలేం, బట్ కరెంట్ ఈక్వల్ టు టెంప్ చేయొచ్చు, ఎందుకంటే టెంప్ ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఇది తీసేసి ఈక్వల్ టు టెంప్ పెట్టామనుకున్నాం సపోజ్. ఇప్పుడు కరెంట్ ఇక్కడికి వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇదే మళ్ళీ ఇదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసామనుకోండి సపోజ్. అప్పుడు ఏమైందంటే ఈ ఈ కరెంట్ టెంప్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ కాబట్టి ఈ టెంప్ ఇక్కడికి వచ్చింది. ఓకే, అండ్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ప్రీవియస్ కాబట్టి ఈ యారో వచ్చింది. అండ్ నౌ ఇప్పుడు ఈ పాయింటర్ ప్రీవియస్ పాయింటర్ ఇక్కడికి ప్రీవియస్ నోడ్ కరెంట్ నోడ్ కి అసైన్ చేస్తుంది, కరెంట్ నోడ్ ని ప్రీవియస్ నోడ్ లో అసైన్ చేస్తుంది. అండ్ దెన్ కరెంట్ ఈక్వల్ టు టెంప్ కాబట్టి కరెంట్ ఇక్కడికి వచ్చింది. సో ఇలాగే ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఫైనల్ గా ఏమైందంటే ఇది ఇలా మూవ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ మనకు యాక్చువల్లీ ఇంతకు ముందు నల్ ఉండేది, నల్. ఓకే, సో ఇక్కడ నల్ ఉండేది యాక్చువల్లీ
నల్ ఉండేది అనమాట. ఇలా పాయింట్ చేస్తూ ఉండేది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కరెంట్ నల్ అయితది. అండ్ టెంప్ కూడా కరెంట్ డాట్ నెక్స్ట్ లో ఉంటది కాబట్టి ఇక్కడ టెంప్ కూడా నల్ అయితది. కరెంట్ కూడా నల్ అయితది. సో ఇక్కడితో మనం ఇప్పుడు ఈ ప్రీవియస్ నోడ్ వచ్చి 6 లో ఉంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఇక్కడికొస్తే మన లింక్డ్ లిస్ట్ మనకు కావాల్సిన లింక్డ్ లిస్ట్ రెడీ అయినట్లే. ఇప్పుడు ఇది రిటర్న్ చేసామంటే అయిపోతుంది. సో నౌ వి విల్ సీ ద కోడ్. ఓకే. సో మామూలుగా పబ్లిక్ లిస్ట్ లిస్ట్ నోడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. రైట్. Okay. This is how actually a list node class will be there. Suppose మనకు ఒక ఫంక్షన్ ఉంది అనుకుందాం. Public wait. Public list node um, reverse linked list. Okay. This will take head. And now మనం ఫస్ట్ ప్రీవియస్ నోడ్ ని నల్ లో పెట్టుకోవాలి కాబట్టి వాట్ విల్ డూ ఇస్ విల్ టేక్ దిస్ ప్రీవియస్ నోడ్ ఈక్వల్ టు నల్. ఓకే. అండ్ కరెంట్ నోడ్ అనేది ఒకటి ఉంటుంది. అది మనం స్టార్టింగ్ నుంచే తీసుకుంటాం కాబట్టి అది హెడ్ తీసుకుంటాం. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే సి నల్ అవుతుందో అప్పుడు మన వర్క్ అయిపోయినట్లు. మనం అప్పుడు ప్రీవియస్ నోడ్ ని రిటర్న్ చేస్తే మనకు లింక్డ్ లిస్ట్ రివర్స్ అయిపోయినట్లే అనమాట. సో ఎప్పుడైతే కరెంట్ నోడ్ నల్ అవుతుందో అప్పుడు రిటర్న్ చేయాలి. అలా జరగనంత వరకు ఈ మూమెంట్స్ ఇక్కడ రాసిన ఈ కోడ్ ఇది ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఈ మూమెంట్స్ చేస్తూనే ఉండాలి. ఈ పాయింటింగ్ అంతా రివర్స్ చేస్తూనే ఉండాలన్నమాట. సో అకార్డింగ్ టు దిస్ వైల్ కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్, నల్ అవ్వనంత వరకు ఏం చేయాలి, మనం లిస్ట్ నోడ్ టెంప్ లో కరెంట్ డాట్ నెక్స్ట్ సేవ్ చేసుకుంటున్నాం. అండ్ యా, టెంప్ లో కరెంట్ డాట్ నెక్స్ట్ సేవ్ చేసుకుంటున్నాం యాజ్ యూ కెన్ రీకలెక్ట్. ఓకే. అండ్ తర్వాత ఏం చేస్తున్నాం, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ప్రీవియస్ చేస్తాం, పాయింటింగ్ రివర్స్ చేస్తాం. ఓకే. అండ్ తర్వాత ఏం చేస్తాం, ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ చేస్తాం. ఇప్పుడు కరెంట్ ని మనం నెక్స్ట్ కి మార్చుకోవాలి. సో కరెంట్ ఈక్వల్ టు టెంప్ చేస్తాం. సో ఫైనలీ ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ప్రీవియస్ నోడ్ ని రిటర్న్ చేస్తే అది ఈ లింక్డ్ లిస్ట్ రివర్స్ అయిపోయినట్లే. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కోడ్ విచ్ వీ నీడ్ టు రన్. వెల్ దట్స్ ఇట్. ఇదే మీరు తీసుకెళ్ళి లీడ్ కోడ్ లో సబ్మిట్ చేస్తారంటే it's done. That's it. Well, that's it. It's done. Okay, we will see next something new video.